దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఐఎండీ తాజా అంచనా ప్రకారం వచ్చే కొద్ది రోజుల పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులకు ఇది ఊరటనిచ్చే వార్త. గత కొన్ని వారాలుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో నేల తేమ పెరిగి వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటలకు మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నాట్లు వేయడానికి ఎదురుచూస్తున్న రైతులకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జూలైలో నమోదైన వర్షలోటు పరిస్థితి కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు భావిస్తున్నారు. అయితే భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో నీరు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా కాలువలు శుభ్రం చేయడం, ఎరువుల విత్తనాలను తడవకుండా భద్రపరచడం, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచడం మంచిదని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. మరోవైపు దేశంలోని పశ్చిమ మధ్య భారత రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ప్రజలు అవసరం లేని ప్రయాణాలు కూడా తగ్గించాలని సూచిస్తోంది. మొత్తంగా ఈ వర్షాలు ఖరీఫ్ సీజన్కు కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో కురిసే వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావాలని అందరం ఆశిద్దాం.